ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనల్ని ఎవరైనా దూరంగా పెట్టినప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, మనల్ని చేర్చుకొనకుండా ఉన్నప్పుడు మన ప్రవర్తన వారి పట్ల ఎలాగుండాలి? మనము కూడా వారిని దూషించాలా? మనము కూడా వారిని దూరంగా పెట్టి నడుచుకోవాలా? ఈ విషయంలో మనకు అనేక అభిప్రాయాలున్నాయి. అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటానికి ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు సమరయలోని ఒక ఊరిలో బస చేయాలని ఒక దినాన ఆశపడ్డారు. అందుకుగాను శిష్యులను ముందుగా పంపించినప్పుడు ఆ గ్రామస్తులు, ఆ ఊరివారు ప్రభువుని అంగీకరించలేదు. అంతే మాత్రమే కాదు కానీ ఆయనను చేర్చుకొనలేదని మనం అక్కడ చూస్తాం. అందుకు శిష్యులు, వీరిని మేము అగ్ని దిగి వచ్చి కాల్చివేసేట్టుగా ఆజ్ఞాపించదమా అని ప్రభువుని అడిగారు. అయితే ప్రభువు ఆయన అన్న మాట మనకి ఎంతో ఆదర్శనీయము. మనము నేర్చుకోవాల్సిన పాఠము అదే. ఆయన అంటూ ఉన్నారు, వారిని గద్దించడం కాదు, వారిని హింసించడం కాదు, కానీ శిష్యులను గద్దించాడు. ఎందుకంటే మనకి మేలు చేసిన వారికి మేలు చేయడం మంచి విషయమే, కానీ మనకి కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే మంచి విషయమని ప్రభు నేర్పించారు. ఆ గ్రామస్తులను ఏమీ దూషించక, దూరం పెట్టక, శిష్యులను గద్దించి అక్కడి నుంచి ముందుకు వెళ్ళినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనల్ని ఎవరైనా దూరంగా పెడుతున్నారు, దూషిస్తున్నారు అంటే వారిని మనము ద్వేషించాల్సిన అవసరత లేదు, వారిని మనం దూరం పెట్టాల్సిన అవసరత లేదు. వారిని కూడా మనం ప్రేమించి ప్రభు ప్రేమను కనపరచాలి.